టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు పట్టాలెక్కేసింది. షూటింగ్ ప్రారంభమైందన్న వార్తే పెద్ద శుభవార్త అయితే అంతకు మించి అంటూ అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక సునామీనే అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు మోతమోగిపోతున్నాయి. ఏంటి అప్డేట్? వాచ్ దిస్ వీడియో. దేవర తర్వాత వార్ మూవీతో బిజీ అయిన ఎన్టీఆర్ లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్తో మూవీకి కొబ్బరికాయ కొట్టేశాడు. ఫిబ్రవరి 20 గురువారం రోజు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో దాదాపు 2 గంటల పాటు షెడ్యూల్ ఉంటుందని టాక్. ఏదో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ముహూర్తపు షాట్ తీశారులే అనుకుంటే పొరపాటే. ప్రశాంత్ నీల్ మార్క్ అన్నట్లు ఫస్ట్ షెడ్యూల్లోనే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. ఏకంగా 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఫస్ట్ డేనే కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరించారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషి అయిపోతున్నారు. ఇక సునామీ మొదలు అంటూ వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఇది కదా ప్రశాంత్ నీల్ మార్క్ అంటూ అప్పుడే మూవీపై హైప్ స్టార్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ అంటేనే మాస్ యాక్షన్ మూవీకి కేర్ ఆఫ్. కేజీఎఫ్ లో రాకీబాయ్గా యష్, సలార్ లో దేవాగా ప్రభాస్ ను ఎలివేట్ చేసిన తీరుకి ఫిదా కాని ప్రేక్షకులు లేరు. కేజీఎఫ్ అనే సింగిల్ మూవీ చాలు ప్రశాంత్ నీల్ సత్తా ఏంటో చూపించేసింది. ఆ తర్వాత సలార్ లో ప్రభాస్ ని చూసి ముచ్చట పడిపోయారు. శౌర్యంగ పర్వం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్నారు. కానీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్ సుకుమారన్ ముందు ఎన్టీఆర్ తర్వాత సలార్ 2 అని క్లారిటీ ఇచ్చాడు. తను చెప్పినట్లే తారక్ నీల్ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీ తన గత చిత్రాలని మించి మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోనుంది అని టాక్. అందులో భాగంగానే ఫస్ట్ డే భారీ యాక్షన్ సీన్ షూటింగ్ ప్లాన్ చేశాడట నీల్. తారక్ ఇప్పటి వరకు ఓ లెక్క, ప్రశాంత్ నీల్ మూవీలో మరో లెక్క అనేట్టు మారబోతోందట. ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. కానీ ఆ మధ్య ప్రదీప్ రంగనాథన్ మూవీకి సేమ్ టైటిల్ ఉందనే అభ్యంతరం వ్యక్తమైంది. అయితే ఆ తమిళ మూవీని ఇప్పుడు తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అంటే డ్రాగన్ టైటిల్ వాడుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేనట్టే. అందుకే ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారనేది క్లారిటీ వచ్చేసినట్లే. ఇక పీరియడిక్ యాక్షన్ మాస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ హీరో టోవిన్ థామస్ హీరోలో కనిపిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత నటిస్తుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేసి 2026లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారని టాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.